భానుడి భగభగలతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి ఉండడంతో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా మారింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మాతా శిశు కేంద్రంలో కనీసం ఫ్యాన్లు సరిగ్గా లేకపోవడంతో చిన్నారులు బాలింతలు వేడిమితో అల్లాడుతున్నారు. కరీంనగర్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాలింతలు, శిశువులు ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో బాలింత వద్దకు 2-3 బంధువులు వస్తుండటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోంది. వార్డుల్లో 2 బెడ్లకు కలిపి ఒక్క ఫ్యాన్ ఉండటంతో అది సరిపోక టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రోజు 200 మందికి పైగా గర్భిణీలు ఓపీ కోసం వస్తుంటారు. స్థలం తక్కువ ఉండటం, ఓపీ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్ గాలి సరిపోవడం లేదని వారు వాపోతున్నారు. కొందరు గర్భిణీలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. సాధారణ ప్రసవం అయితే 3 రోజుల్లో ఇంటికి వెళ్తారు. కానీ శస్త్రచికిత్స చేస్తే 7 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. మరేదైనా సమస్య ఉంటే ఎక్కువ రోజులే ఉండటంతో బాధితులు ఉక్కపోతతో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు సిజేరియన్ అయి 3 డేస్ అవుతుంది. ఈ ఎండల కోసం బాగా ఉడకపోస్తుంది కాబట్టి బేబీ కోసం మేము ఫ్యాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఫ్యాన్ బెడ్ కూడా లేదు, అందుకోసం బాగా ఉడకపోస్తుంది, నిద్ర పడట్లేదు, పిల్లలు ఏడుస్తున్నారు, బాగా అందరు ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు, చాలా మంది పాపం నైట్ కూడా నిద్ర పోవట్లేదు. డే టైంలో నైట్ టైంలో కూడా నిద్ర పోకుండా మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్ గాడుపు లేక బాగా వేడయి ఎడితే ఫ్యాన్ కొనుకొచ్చుకున్నాం. ఇక్కడ ఫ్యాన్ల సౌకర్యమే లేదు, కానీ అసలు ఫ్యాన్లు ఉండాలి ఇంట్లో. మరి ఫ్యాన్లు లేకుంటే ఎట్లుంటారు? ఎండాకాలం కిందగానం ఒక్క మనిషానికి ఒక ఫ్యాన్ అన్ని ఉండాలి. ఎండలు బాగున్నాయి, ఫ్యాన్లు తక్కువ తిరుగుతున్నాయి. అందుకే మేము ఫ్యాన్లు తెచ్చుకున్నాం, టేబుల్ ఫ్యాన్లు. బాగా ఎండలు ఉన్నాయి, పిల్లలు ఏడుస్తుండ్రు, తల్లులకు కూడా కుట్లకు కూడా మండుతున్నాయి చెమట వచ్చి. ఇంట్లో ఉండబట్టి 10 రోజులు అవుతుంది. కుట్లు ఇప్పిర్రు, బాబు కోసం అని ఆగినాం అన్న. చెమటలాగా ఉడకపోతే పిల్లగాడు బాబు వండలే అంటే ఇక్కడ ఉడకపోతుందని గాలెత్తలేదని ఫ్యాన్ తెచ్చుకున్నాం ఇంట్లోకి వెళ్ళి. మాకు కూడా లేదు, పక్కలో అడకచ్చుకున్నాం, పెట్టుకున్నాం. వేడిమికి ముక్కుపచ్చలారని శిశువులతో పాటు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలోని ఏసీలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. MCH లో ఏసీస్ రిపేర్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశాము. ప్రతి వార్డులో కూడా కూలర్ సదుపాయం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కొంచెం సమ్మర్ తొందరగా స్టార్ట్ అవడం వల్ల అది కొంచెం ఇబ్బందిగా ఉండింది. మా లాస్ట్ వీకే అన్ని వార్డ్స్ లో కూడా తిరిగి ఎక్కడెక్కడ కూలర్స్ అవసరం అనేది కూడా రాసుకోవడం జరిగింది. అన్ని మెయిన్ గా MCH, OT, SNCU, పోస్ట్ ఆఫ్ ICUలో, HDUలో ఏసీస్ ఉన్నాయి. మనకి కొన్ని వర్కింగ్ ఉన్నాయి, కొన్ని నాట్ వర్కింగ్ ఉన్నాయి. వాటిని రిపేర్ చేయడం కూడా జరిగింది. అడ్మిషన్స్ డైలీ 25 to 30 అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. డెలివరీస్ కూడా 15-20 డెలివరీస్ అవుతూ ఉంటుంది. ఓపీ కూడా ఇదివరకు కన్నా కూడా పెరిగింది. నియర్లీ 200, 230, 240 దాకా కూడా ఉంటుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున అధికారులు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని బాలింతలు కోరుతున్నారు.